నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 204. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే ఇంకో గుడ్ న్యూస్ అని అభి అనేసరికి ఏంటన్నట్టుగా ఆరు అతని వైపు చూసింది. అభి ఆమె చెంప మీద చేయి వేసి కళ్ళలోకి చూస్తూ ఆదికృతిని హార్ట్ఫుల్గా వైఫ్కి యాక్సెప్ట్ చేశాడు. ఇద్దరూ భార్యాభర్తలుగా కొత్త లైఫ్ని స్టార్ట్ చేశారు అని చెప్పాడు. ఆ మాటలు విని ఆరు మొహం ఒక్కసారిగా వికసించగా సంతోషంతో ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు చేరాయి. నిజమా అభి అని అడిగింది ఎమోషనల్గా నవ్వుతూ. హా అవును అన్నాడు అభి చిన్న నవ్వుతూ. పైకి చూసి కనిపించని ఆ దేవుడికి మనసులోనే వేవేల థ్యాంక్స్ చెప్పుకొని చాలా హ్యాపీగా ఉంది అభి అంటూ అతన్ని సైడ్ నుండి హత్తుకుంది. అభి ఆమె చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఫిజికల్గా మెంటల్గా ఎంతో నరకం అనుభవించిన ఆది లైఫ్ ఏమైపోతుందో అని తల్లడిల్లిన ఆమె మనసుకు ఆది లైఫ్ సెట్ అయింది అంటే మాటల్లో వర్ణించలేనంత సంతోషంగా ఉంది ఆరుకి. సంతోషంతో దారాలుగా వస్తున్న కన్నీటికి బలవంతంగా ఆనకట్ట వేసి కన్నీళ్లు తుడుచుకున్నారు. నిశ్చింతగా ఊపిరి తీసుకుని అభి హృదయంపై తలవాల్చింది. ఇక వాడి గురించి మనం వరి అవ్వాల్సిన పనిలేదారు. మనందరం కోరుకుంటున్న మార్పు వాడిలో వచ్చింది అన్నాడు అభి. ఆరు తలెత్తి ప్రశాంతమైన చిరునవ్వుతో చూస్తుంటే ఆమె నుదుటిన ముద్దిచ్చి హత్తుకున్నావి. పార్టీ గురించి చెప్తూ ఉంటే వింటూ హాయిగా కళ్ళు మూసుకున్నారు. అతని మాటలు చెవులకు జోలపాటల వినసొంపుగా వినిపిస్తుంటే కాసేపటికి నిద్రలోకి జారుకుంది. అభి ఆమెను మెల్లిగా బెడ్పై పడుకోబెట్టబోతుండగానే బాబు లేచి ఏడవడంతో ఉలికిపడి లేచింది ఆరు. నిద్రమత్తుతో మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరుస్తున్న ఆరుని బెడ్కి ఆనించి కూర్చోబెట్టి బాబుని ఆమెకు అందించాడు. బాబుకి పాలు పడుతున్న ఆరు తల నిమురుతూ బాబులా లేట్ నైట్ లేస్తాడని నేను బాబుతో పాటు త్వరగా పడుకోమని చెప్పేది. అయినా నువ్వు వినకుండా నా కోసం గంటలు గంటలు ఎదురు చూస్తూ కూర్చున్నావు. ఇప్పుడు చూడు నిద్ర కాగలేకపోతున్నావు. నిద్ర లేకుంటే హెడేక్ వస్తుంది కదా అంటుంటే ఆరు అభి వైపు చూసి చిన్నగా నవ్వి నాకు ఈ చిన్న బాబు ఎంతో ఈ పెద్ద బాబు కూడా అంతే అని అభి బుగ్గగిల్లి మీరెంత చెప్పినా నా నిద్ర కంటే నాకు మీ ఇద్దరితో టైం స్పెండ్ చేయడమే ముఖ్యం అంది మొండిగట. అభి నవ్వుతూ ఆమె తలను అతని తలతో ఢీకొట్టి ఆమె చుట్టూ చేయి వేసి పట్టుకుని మాట్లాడుతూ ఉంటే అతనితో హాయిగా కబులు చెప్పుకుంటూ బాబుకి పాలు పుడుతుంది. ఆకలి తీరాక యాక్టివ్గా ఆడుతున్న వాడితో ముచ్చటిస్తూ ఆడిస్తూ కాసేపు సమయం గడిపాక కొనికిపాట్లు పడుతున్న ఆరుని పడుకోబెట్టి కొడుకుతో అల్లరి చేస్తూ ఉండిపోయిన అభి బాబుతో పాటు ఎప్పటికో పడుకుండిపోయాడు. ఉదయం 7 గంటలు. ఫోన్ మోగడంతో మత్తుగా కళ్ళు తెరిచి ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆది. సరే నాన్న అని ఫోన్ పెట్టేసి పక్కకి చూసేసరికి తనని చూస్తుంది కృతి. గుడ్ మార్నింగ్. అమ్మ వాళ్ళు స్టార్ట్ అయ్యారట. ఇంకో అరగంటలు ఇక్కడుంటారు. అరగంటనా? ఏంటి అరగంటనా? ఇంత తీరిక చెప్తారేంటండి? ఇల్లంతా చిందరవందరగా ఉంది. పార్టీకి వెళ్ళే హడావిడిలో నిన్న డిషెస్ కూడా వాష్ చేయలేదు అని కంగారుగా లేవబోతున్న కృతి నడుం పట్టుకుని లాక్కున్నాడు ఆది. వదిలండి చాలా పనుంది బాగా చేయాలి అని ఆది నుండి గింజుకుంటూ ఉంటే ఆది నవ్వి అరగంట కాదు సాయంత్రం 6 గంటల వరకు వస్తారట. దారిలో చుట్టాలింటికి వెళ్ళొస్తామన్నారు. కృతి చిరుకోపంగా చూస్తూ మిమ్మల్ని అంటూ అతని ఛాతీపై కొడుతుంటే నవ్వుకుంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు ఆది. కాసేపు పడుకోండి నైట్ లేట్ అయింది కదా అన్నచాది ఆది ఛాతీపై హెయిర్ లాగుతూ అంది కృతి. ఇప్పుడు పడుకుంటే 10 అయినా నాకు మేలుకు రాదు. ఆఫీస్కి లేట్ అవుతుంది. ఈ ఒక్కరోజు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవచ్చుగా. ఈ ఒక్కరోజు వెళ్తే 2 రోజులు ఇంట్లోనే కదా. కరెక్టే కానీ ఇంట్లో ఒంటరిగా ఉంటే బోర్ కొడుతుంది నాకు. అయినా నన్ను ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి మీకు ఎలా వెళ్ళాలనిపిస్తుంది అంది తలెత్తి అతని చూస్తూ. మహిమ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాను. ఏమొద్దు. నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు. ఈరోజు ఇంట్లోనే ఉండండి అని అతనిపై కాలేసి అతుక్కుపోయింది కృతి. మంచి మూడ్లో ఉన్నట్టున్నా ఆమె చేతి వేళ్లతో అతని వేళ్లను పెనవేస్తూ అన్నాడు ఆది. మీతో ఉంటే నేను ఎప్పుడూ మంచి మూడ్లోనే ఉంటాను అంది కృతి సిగ్గుపడుతూ. ఆమె చేతిని ముద్దు పెట్టుకుని హాయిగా కళ్ళు మూసుకున్నాడు ఆది. ఫోన్ మాట్లాడి పెట్టేసి మహి గదిలోకి వచ్చేసరికి మంచి నిద్రలో ఉంది వర్ణిక. తనని మురిపంగా కాసేపు చూసిన మహి ఆమె చెవి దగ్గర పెదవులు ఆనించి వరు గెటప్ బయటకు వెళ్ళాలి అన్నాడు. కళ్ళు తెరిచి అతన్ని నవ్వుతూ చూసి గుడ్ మార్నింగ్ అండి అంది. మార్నింగ్. త్వరగా బాచి టైం 9 అవుతుంది. అప్పుడే 9 అయిందా? మరి లేపలేదంటండి. ఒక 5 మినిట్స్ ఫాస్ట్గా బాచేసి వస్తాను అంటూ లేచి ఆదుర్దాగా వెళ్తున్న వర్ణికను చేతుల్లో ఎత్తుకున్నాడు మహి. వర్ణిక తుల్లి పడినట్టుగా చూసి ఏవండి ఏం చేస్తున్నారు అంటుంటే ఇద్దరం వేరువేరుగా బాత్ చేస్తే లేట్ అవుతుంది
అందుకే టైం సేవ్ చేస్తున్నాను అంటూ చిలిపిగా కన్ను గీటాడు. వర్ణిక కళ్ళు నోరు పెద్దవి చేసి చూస్తూ, అంటే కలిసి చేద్దామా? ఆహా, నా వల్ల కాదు, వదలండి. అయినా లేట్ అయితే ఏమవుతుంది? ఇప్పుడంత అర్జెంట్ ఏముంది అని సిగ్గుతో కూడిన కంగారుతో కాళ్ళు చేతులు కొట్టుకుంటుంటే నవ్వుతూ ఆమెను వాష్రూమ్లో దింపేసి డోర్ పెట్టేసిన మహి పరిగెత్తబోయిన వర్ణికను వెనక్కి లాగి షవర్ ఆన్ చేసి పారిపోకుండా ఆమె చుట్టూ చేతులు వేయించాడు. ఒక్కసారిగా చల్లగా తగిలిన షవర్ వాటర్కి తనువు జల్లిమంటుంటే అల్లరిగా నవ్వుతున్న మహి వైపు మూతి ముడుచుకుని చిరుకోపంగా చూసింది వర్ణిక. వదలండి, నాకు సిగ్గుగా ఉంది అంది చలికి ముడుచుకుపోతూ. మహి ఆమె నడుం పట్టుకుని మరింతగా దగ్గరికి లాక్కొని, నాకు మాత్రం చల్లగా హాయిగా ఉంది అన్నాడు ఆమె కళ్ళలోకి మత్తుగా చూస్తూ. అతని కళ్ళలోకి సూటిగా చూడలేక సిగ్గుపడుతూ తల పక్కకి తిప్పేసుకుంది వర్ణిక. సిగ్గుతో ముద్దుగా ఉన్న ఆమె మోము, తడిచిన చీరలో ఆమె వంపు వయ్యారాలు అతనికి మత్తెక్కిస్తుంటే తనని తాను కంట్రోల్ చేసుకుని సిగ్గుతో ముడుచుకుపోయి పక్కకి చూస్తున్న వర్ణిక చెవి వెనుక ముద్దివ్వగా తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది వర్ణిక. త్వరగా వచ్చేసి అంటూ ఆమెను వదిలి మహి బయటికి వెళ్తుంటే వెనక్కి తిరిగి చూసింది వర్ణిక. మహి డోర్ తీస్తూ ఆమె వైపు చూసి నవ్వుతూ కళ్ళెగిరేయగా తడబడి టక్కున ఇటువైపుకు తిరిగింది. మహి నవ్వుకుంటూ బయటికి వెళ్ళగా తనలో తానే నవ్వుకొని బాగా చేస్తూ ఉంది. ఇద్దరూ రెడీ అయ్యి టిఫిన్ చేసి కారులో స్టార్ట్ అయ్యారు. ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు అన్నారు, మరిప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం అడిగింది వర్ణిక కుతూహలంగా. సర్ప్రైజ్ అని చిరునవ్వుతో చెప్పి డ్రైవింగ్పై దృష్టి పెట్టాడు మహి. సర్ప్రైజా? 1 ఇయర్ వరకు శుభకార్యాలు, పూజలు, బర్త్డే సెలబ్రేషన్స్ చేయకూడదు అంటారు కదా, మరి ఈయన ఏం ప్లాన్ చేస్తున్నారు? చేయొద్దు అంటే అత్తయ్య గుర్తుకొచ్చి మళ్ళీ బాధపడతారేమో అని సైలెంట్గా ఊరుకుంది వర్ణిక. అందరినీ పిలిచి కేక్ కటింగ్ చేసి గ్రాండ్గా సెలబ్రేట్ చేయలేకపోయినా బర్త్డే రోజు వర్ణిక మనసుకు ఎనలేని సంతోషాన్ని అందించాలని మహి తాపత్రయం. అభి ఆఫీస్కి ఎప్పుడెప్పుడు వెళ్తాడా, ఆరుతో ఎప్పుడు మహి గురించి మాట్లాడాలా అని మోసి ఉన్న ఆరు డోర్ వైపే చూస్తూ బయట కాలగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అక్షయ్. ఏమైందిరా అలా తిరుగుతున్నావు, ఆఫీస్కి వెళ్ళట్లేదు ఈరోజు అని అడిగింది మీనాక్షి సందేహంగా చూస్తూ. లేదమ్మా, ఆఫీస్ కంటే ఇంపార్టెంట్ పని ఉంది అంటూ ఆమె ఆరుని తీసుకుని బయటికి వస్తూ కనిపించడంతో టక్కున పక్కకి వెళ్ళి నిలబడ్డాడు. బాయ్ ఆరు, బాయ్ అక్షయ్, బాయ్ బావా. ఆమె కార్లో స్టార్ట్ అవ్వగానే అమ్మయ్య అనుకున్న అక్షయ్ ఆరు వైపు వెళ్తుంటే, అక్షయ్ నీకు ఇడ్లీ పెడుతున్నా అంది మీనాక్షి. పెట్టమ్మా అంటూ మైండ్లో ఏదో ఆలోచన తట్టి, ఇడ్లీ వద్దమ్మా, బయటికి వెళ్ళి ఎగ్ దోశ తింటాను, ఆరు నీకు కావాలా అని అడిగాడు. నేను ఇడ్లీ తినేశారా, కానీ పొట్టలో కొంచెం ఖాళీ ఉంది, తీసుకురా తిని పెట్టేస్తాను అంది నవ్వుతూ. పార్సల్ ఎందుకే, వెళ్ళి తినేసి వద్దాం పదా. అక్షయ్ అనడమే ఆలస్యం. వెళ్దాం పదా అంది ఆరు. అదెందుకురా, నువ్వు వెళ్ళి తీసుకురా, దానికి నడవడానికి కూడా రావట్లేదు. వెళ్ళేది కారులోనే కదమ్మా, అల్లుణ్ణి జాగ్రత్తగా చూసుకో, ఏడిపించకు, రా ఆరు అంటూ వీల్ చైర్ తీసుకెళ్తుంటే, జాగ్రత్త, త్వరగా రండి అంటూ బాబుని ఎత్తుకొని లోపలికి వెళ్ళింది మీనాక్షి. ఆరుని ఎత్తుకొని సీట్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేసిన అక్షయ్కి ఎదురుగా అల్లంత దూరంలో నిత్య కారులో వస్తూ కనిపించింది. అమ్మో, ఇది నాతో వస్తే ఆరుతో మాట్లాడలేను అని ఫాస్ట్గా డ్రైవ్ చేసిన అక్షయ్ నిత్య పిలుస్తున్నా చూడకుండా కార్ దాటుకుని వెళ్ళిపోయాడు. అన్నయ్య, నిత్యరా వెనక్కి చూస్తూ అంది ఆరు. చూసుకోలేదే, కాసేపట్లో వస్తాం కదా అంటూ డ్రైవ్ చేస్తున్నాడు అక్షయ్. దొంగ సచ్చినోడు, ఆపకుండా వెళ్ళిపోయాడు. కొత్తగా చెవుడు కూడా వచ్చినట్టుంది, పోతే పోని, మా అల్లుడితో ఆడుకుంటా అనుకుంటూ లోపలికి వెళ్ళిన నిత్య హాయత్తా అంటూ మీనాక్షి బుగ్గన ముద్దిచ్చి బాబుని చేతిలోకి తీసుకుంది. మిస్ యూరా కన్నయ్య అని ముద్దులతో అల్లుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నిత్యను నవ్వుతూ చూస్తూ ఉంది మీనాక్షి. సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న వర్ణిక కార్ ఆగడంతో కళ్ళు తెరిచి బయటికి చూసింది. ఎదురుగా షాపింగ్ మాల్ చూసి, షాపింగ్కి తీసుకొచ్చారా అనుకుంటూ కార్ దిగగానే అక్క అంటూ తనని చుట్టేశారు కొంతమంది పిల్లలు. పిల్లలు మీరా అని ఆశ్చర్యపోతూ ఎదురుగా చూసేసరికి సుగుణమ్మ నవ్వుతూ దగ్గరకొచ్చింది. సుగుణమ్మ, బాగున్నావా? మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు కదా అంది పక్కన 5 వెహికల్స్ నిండా ఉన్న ఆశ్రమం వాళ్ళను కేర్ టేకర్లను చూస్తూ. సుగుణమ్మ వర్ణికను దగ్గరకు తీసుకొని, హ్యాపీ బర్త్డే తల్లి, బాబుగారి మమ్మల్ని అందరినీ కార్లు పంపించి ఇక్కడ తీసుకొచ్చారు అంది కారు దిగి వస్తున్న మహి వైపు చూస్తూ. ఆయన తీసుకొచ్చారా? అవునమ్మా, నీ పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమం వాళ్ళందరికీ కొత్త బట్టలు, చెప్పులు, దుప్పట్లు అన్నీ ఇప్పిస్తున్నారు. నిజమా? ఆశ్చర్య ఆనందాలతో మహి వైపు చూసింది వర్ణిక. చిరునవ్వుతో కళ్ళు మూసి తెరిచిన మహి
అందరికీ వాళ్ళకి నచ్చిన డ్రెస్లు ఎన్నైనా సరే, ఫుట్వేర్, బ్లాంకెట్స్ అన్నీ దగ్గరుండి తీసుకో అన్నాడు. సంతోషంతో వర్ణిక కళ్ళలో నీళ్లు చేరాయి. తను ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు బయట తిరిగే పిల్లల్ని చూసి అలాంటి డ్రెస్లు వేసుకోవాలి అనిపించేది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోని డ్రెస్లను చూసి కావాలి అనిపించేది. కానీ కొనుక్కోవడానికి డబ్బులు లేక, కొనిచ్చే వాళ్ళు లేక, డొనేట్ చేసిన బట్టలు మాత్రమే వేసుకుని మన అదృష్టం ఇంతే అని సరిపెట్టుకుంది. అలాంటి తను ఈరోజు తన బర్త్డే సందర్భంగా 100కి పైగా ఆశ్రమం వాళ్ళకి నచ్చిన కాస్ట్లీ బ్రాండెడ్ డ్రెస్లు, ఫుట్వేర్ తన చేతుల మీదుగా ఇప్పించి వాళ్ళలో సంతోషం నింపుతున్నందుకు ఆమె మనసు మాటల్లో వర్ణించలేని సంతోషంతో పొంగిపోతుంది. ఆమె సంతోషాన్ని చిరునవ్వుతో చూస్తున్న మహి చేతులు పట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ అండి, నా లైఫ్లో ఈ రోజున నేను అస్సలు మర్చిపోలేను అంటుండే ఆమెను దగ్గరికి తీసుకొని నో మోర్ టియర్స్, హ్యాపీగా వాళ్ళకి కావాల్సినవి తీసుకో అన్నాడు. అలాగే అండి అని కళ్ళ నీళ్ళు తుడుచుకొని అందరితో పాటు లోపలి కదిలింది. మొదటిసారి అంత పెద్ద షాపింగ్ మాల్కి రావడంతో ఆశ్రమం వాళ్ళంతా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ అక్కడున్న డ్రెస్లను అన్నింటినీ మెరిసే కళ్ళతో చూస్తూ అలాగే నిలబడిపోయారు. మీకు నచ్చిన డ్రెస్సులు తీసుకోండి అని వర్ణిక చెప్పడంతో అలాగే అక్క అని సంతోషంగా లోపలికి పరిగెత్తారు. పిల్లలంతా ఎక్సైట్ అవుతూ వాళ్ళకి నచ్చినవన్నీ చూసుకుంటుంటే సుగుణమ్మతో పాటు మిగతా కేర్ టేకర్స్ చీరలు, డ్రెస్లు చూసుకుంటున్నారు. మా ఈ స్టాఫ్కి ముందే చెప్పడంతో పిల్లలకి, పెద్దలకి ఎలాంటి విసుగు లేకుండా ఓపిగ్గా వాళ్ళకి కావలసినవి చూపిస్తున్నారు. అటూ ఇటూ పరిగెడుతూ డ్రెస్సులు చూస్తూ మాలంతా సందడి చేస్తున్న వాళ్ళందరినీ హ్యాపీగా చూస్తూ వాళ్ళకి డ్రెస్సులు సెలెక్ట్ చేస్తున్నారు వర్ణిక, మహి. దోశ తినేసి కార్లో వచ్చి కూర్చున్నారు అక్షయ్, ఆరు. బుజ్జి పుట్ట ఫుల్ అయిపోయింది, వెళ్ళగానే హాయిగా స్లీప్ వేయాలి అంది ఆరు ఆమెకు వాటర్ బాటిల్ అందిస్తూ. ఆరు, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పాలి అన్నాడు. ఏం విషయం రా అని అడిగింది సందేహంగా చూస్తూ. మహిత్ ఎవరు అని అడిగాడు సూటిగా చూస్తూ. ఆరు తడబాటుని దాచుకొని మీ బావకి ఫ్రెండ్, నీకు కూడా ఫ్రెండ్ కదా అని వాటర్ తాగుతుంది. ఫ్రెండ్ కాదు, బావకి మహిత్ అన్నయ్య కదా, మామకి కొడుకు కదా అని అక్షయ్ అనగానే వాటర్ తాగుతున్న ఆరుకి పొలమారి వాటర్ నోటి నుండి బయటకొచ్చాయి. దగ్గుతూ తలపై తట్టుకుంటూ షాకింగ్గా అక్షయ్ వైపు చూసింది. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆరు అక్షయ్కి నిజం చెప్పేస్తుందా? అక్షయ్ రియాక్షన్ ఏంటి? వర్ణికను అక్షయ్ ఇంట్లో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకొనున్నారు? అవి ఫ్యామిలీలో ఏం సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.